హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. టేస్ట్ అయితే ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి, కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా గోంగూర తీసుకునేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర అంతా వేసుకొనేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ గోంగూర వేగడానికి అట్లీస్ట్ 5 to 10 minutes టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఫ్రై అయ్యేటప్పుడే మీకు కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. ఇది కొద్దిగా మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే నేను మిక్సీకి వేసుకుంటలేదు, అలానే చేసుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా కొద్దిగా మిక్సీకి వేసుకోండి. ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరైతే ఖచ్చితంగా మిక్సీకి లేదంటే రోల్ కొద్దిగా వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇవి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ పసుపు, కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఇక్కడ మెంతి, ఆవు పిండి మిక్స్ అయితే వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 5 minutes లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.